నిమిషం చెప్పండి అమ్మా, ఏంటి కలిసారా? ఏం మాట్లాడారు కలిసి? ఎవరు శ్రీనివాస్ మీ తమ్ముడిని కలిసి ఏం మాట్లాడారు? ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఇక్కడ రండి ఒకసారి. అదే ఇటు రండి ఒకసారి. మీరు ఎవరి దగ్గరికి ఒక్క నిమిషం చెప్పండి. ఆగండి. ఏం మాట్లాడారని ఏం చెప్పడం లేదు, మరి ఎందుకు చెప్పడం లేదు ఏంటి అనేది కూడా తెలియట్లేదు. మరి ఏం టాస్తున్నారు? సరే చెప్పండి, ఏం మాట్లాడారు మీ కొడుకుతోటి మీరు? చెప్పండి ఏం మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం ఆగండి. ఏం మాట్లాడారు మీ కొడుకుతోటి? చచ్చిపోతామని చచ్చిపోతామని మాట్లాడినా. దేనికి? ఎందుకు? దేనికి ఆగండి మరి. ఆగం. ఒక్క నిమిషం ఎందుకు? ఆగండి, మీరు ఆగండి. ఎందుకు? ఒక్క నిమిషం. ఏ, వెళ్ళు. ఆగండి, మీరు ఆగండి. మీరేమైతారు? అవి మీరేమైతారు? మరి ఎందుకు లాక్కోబోతున్నారు? ఎవరు ఏయ్, ఒక నిమిషం. సమాచారం అవుతుంది మీ దగ్గర నిజంగా ఏ తప్పు లేకపోతే నాకు ఏం చెప్పాడనే కదా తెలియాలి కదా. మిమ్మల్ని మేము కొట్టట్లేదు, తిట్టట్లేదు, పెరిగట్లేదు. అసలు ఏమైంది లోపల? ఏం జరిగింది అది ఒక్కటి చెప్పండి. మీరు ఏం తెలియదు? ఏం మాట్లాడిండ్రు మీ కొడుకుతోటి మీరు? మేమేం మాట్లాడాలి? మరి ఎందుకు వచ్చాడు ఇంత దూరము? చచ్చిపోయటానికి వచ్చింది. చచ్చిపోవడానికా? అసలు ఎందుకు? ఒక నిమిషం ఆగి మాట్లాడండి. ఒక్క నిమిషం ఆగండి. చెప్పారా మీరు? ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగట్లేదు. ఒక నిమిషం ఆగట్లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు ఇంత ఇచ్చేస్తున్నారు? శ్రీనివాస్ వాళ్ళ నాన్న వీళ్ళు మాత్రం ఎందుకు ఆగట్లేదు? ఒక్క సెకండ్ ఆగండి. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. ఒక్క సెకండ్ ఆగండి. ఒక్క సెకండ్ ఆగి చెప్పి వెళ్ళిపోండి. ఏం జరిగింది? లోపల ఏం మాట్లాడారు? ఒక నిమిషం ఆగండి. చెప్పండి ఎందుకు వచ్చారు మీ తమ్ముడు కలవడానికి? చెప్పండి చెప్పండి. ఒక నిమిషం ఆగండి. మాతో మాట్లాడలే. ఎందుకు? ఎందుకంటే ఎందుకు ఏం మాట్లాడ? ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం మాట్లాడండి. కలిసి ఏం మాట్లాడారు మీరు మీ తమ్ముడితోని? ఒకసారి ఇగోండి, మీరు ఇలాగా వెళ్ళడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు అలా వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ నాన్న కాదు అతను. ఆ ట్యాగ్ వేసుకున్నాడు చూడు అతను. ఫస్ట్ అసలు అతను ఎవరు? అతను నేను తీయలేదు, ఏం చేయలేదు. ఒక నిమిషం మీరు ఆగాలి. ఆగండి. ఒక నిమిషం మాట్లాడండి. ఆగండి. ఏంటి? ఒక నిమిషం ఆగండి. ఏంటేంటి అవి ఏంటి చెప్పండి ఏదో అంటున్నారు. ఒక నిమిషం. అరే మీరు ఏం మాట్లాడినరు? ఒక నిమిషం ఆగండి. మీరు తీసుకున్నారా? మీ కొడుకు దగ్గర శ్రీనివాస్ డబ్బులు తీసుకున్నారా? ఉన్నాయి తీసుకోండి. ఒక నిమిషం. ఇస్తా మీరు రాలి. మీరు రాలే, నేను ఇస్తా. చాలా మీకు ఎన్ని డబ్బులు కావాలో నేను ఇస్తారండి. నేను చెప్తా కదా, మాకు సుఖం ఉన్నది నేను చెప్తా. చెప్పండి. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి మీరు ఇక్కడ నుంచి కదలండి. ఇచ్చేది ఇంకా బాగున్నది కానీ ఇచ్చేది ఉన్నది. నేను ఎప్పుడు ఇస్తారు? ఇస్తా. సమాధానాలు చెప్పాలి. మీ తమ్ముడు కలిసారు, ఎందుకు కలిసారు, మీ అబ్బాయి కలిసారు కదా, ఏమన్నా ఇదేనా? కాదండి. కాదండి, ఇప్పుడు మీడియా వస్తుంది. ఇప్పుడు మీ తమ్ముడు పైన అలిగేషన్స్ ఉన్నాయి, మీ కుటుంబం పైన అలిగేషన్స్ ఉన్నాయి. వాటికి సమాధానాలు ఇవ్వాలా లేదా? ఎందుకు ఏం లేవు? మరి మీ అకౌంట్ మీరే మెయింటైన్ చేస్తున్నారు. నాకేం సంబంధం లేదు. మరి ఎవరికి సంబంధం ఇక్కడ? వచ్చిన ఒక నిమిషం మరి అదే కంప్లీట్ చెప్పండి మీరే ఏముందో. అసలు మీరేమైతారు ఆయనకి? ఉన్నది చెప్పండి. మరి ఏం తెలియదు, ఏం సంబంధం లేదా మీరు ఈడు దాకా వచ్చారా? వాళ్ళని పట్టుకొని వచ్చిన, మా మామని పట్టుకొని వచ్చిన. మీ మామని పట్టుకొని వచ్చారు. లోపల చూసిండ్రా మరి శ్రీనివాస్ ని? ఏమడిగాడు? శ్రీనివాస్ ఏమడిగాడు మిమ్మల్ని? ఏమన్నాడు?
ఏంటంటే ఏమంటుంది వాళ్ళ అక్క ఏం చెప్పట్లే అసలు నేనేం మాట్లాడలేదు మేడం, నేనేం మాట్లాడలేదు. కాదండి మిమ్మల్ని నేనేం ప్రెషర్ చేయట్లేదు. లోపల ఏం మాట్లాడారు? కనీసం ఏమన్నాడు నేనేం మాట్లాడలేదు, నేను చూడలేదు. వాళ్ళు వెళ్ళారు పోనీ. వాళ్ళు పోయిన్లు మాట్లాడిల్లు వచ్చిండ్లు అంతే. అదే ఏం మాట్లాడారు వాళ్ళు నేను మాట్లాడలేదు, మేము చూడలేదు, కలవలేదు అని వాళ్ళ నాన్న ఇప్పుడు అన్నాడు కదా మీడియా తోటి. మాట్లాడలేదు తెలియదు మేడం, తెలియదు. సరే, తెలియదు, మీరు నేనేం చెప్పండి, మాట్లాడలేదు. చెప్తున్నారు. మీ తమ్ముడు మీ అతని అకౌంట్ లో 2 కోట్లు ఉన్నాయంట, మీకు తెలుసా? నాకు తెలియదు మేడం, ఎందుకు తెలియదు. తెలియదు మీకు? తెలియదు, మీ భార్య నాకు అన్నది తెలియదు, ఎలా అనుకున్నది నాకు అంటున్నాడు. తెలియదు, నాకు మీ తెలియదు. భార్య ఎలా తెలియదు, తెలియదు? తెలియదు మేడం, ఎందుకు పుట్టిగా మాట్లాడదు. అవునా? అసలు అడుగుతున్న వాటికి సమాధానం చెప్పాలని కూడా తెలియదు. సమాధానం లేని నేనేం చెప్పాలి? ఎందుకు లేదు? అంటే లేదని ఎట్లా చెప్తారు? అన్ని అబద్ధాలు చెప్తున్నారు కదా. ఎలాంటి మోసం లేకపోతే మీ దగ్గర సమాధానం ఎందుకు ఉండదు చెప్పండి. అన్ని అబద్ధాలు చెప్తున్నారు ఇప్పుడు ఒక్కొక్కటి. అన్ని దాచేస్తున్నారా మీరు? చెప్పండి అట్లయినా. అసలు ఆ ఫోన్ ఎవరమ్మా? ఫోన్ ఫోన్ మీరు ఒక నిమిషం ఆగండి. మీరు ఆగండి ఒక నిమిషం. పక్కన ఆగండి. ఒక్క నిమిషం ఆగమ్మా. ఏ ఆగిందమ్మా? ఒక నిమిషం ఆగు, నువ్వు మాట్లాడుతున్నాం కదా. ఒక్క నిమిషం అది కాదు మాట్లాడుతున్నాం కదా. అది కాదమ్మా. ఎందుకు అరుస్తున్నావు? ఏంటి? మీడియా వాళ్ళకి సమాధానం చెప్పి తీరాలి ఈ రోజు. ఎందుకు చెప్పట్లేదు? చెప్పు. మీ వద్ద తప్పు లేనప్పుడు మీడియాకి ఎందుకు చెప్పట్లేదు? అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? మీ ఆయన ఒకటి చెప్తున్నావు, నువ్వు ఒకటి చెప్తున్నావు. ఇదే నా పద్ధతి. ఒకటి అడిగిన దానికి చెప్పి వెళ్ళిపోండి. ఈడ నుంచి మీ వెనక మేము ఇట్లా పరిగెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఆగు కాదు ఏగు కాదు, మీరు ఇట్లాగా బరాబర్ మాట్లాడితే అసలుకి బాగోదు. అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పి వెళ్ళండి ఇక్కడి నుంచి. అయ్యో మమ్మల్ని కొడతలని భయపడతాను. ఎవరు? ఏమో మరి మీరే మమ్మల్ని కొట్టేటట్టున్నారు. మేము కొట్టేటట్టు అలా చేసింది మీరు నాతో చేసిండ్రు, మీరు చేసిండ్రు నాతోటి ఇందాక. ఏం చేసిండు? మీ తమ్ముడితో ఏం మాట్లాడారు? ఏం మాట్లాడారు? మీ తమ్ముడితో ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలేదు. మీ తమ్ముడు ఏం చెప్పారు? కాదు ఒక్క నిమిషం ఆగండి. ఏం మాట్లాడారు మీ తమ్ముడితో? ఏం మాట్లాడలేదమ్మా, మమ్మల్ని కలవలేదు, కలవనియలే వాళ్ళు. మీ ఆయన కలిసిండని చెప్పి ఇప్పుడే. కలవనీయకుండానే గంటన్నర ఉన్నారమ్మా లోపల ములకట్లో. ఆ? ఆయన అత్తడాన్ని చూసుకుంటున్నాం, రాలే రాలే. ఇప్పుడు మీరు సరే 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 ఒక మాట చెప్పండి. ఆగండి ఆగండి, వెళ్ళడానికి వీళ్ళది. ఆటో ఆటో వాళ్ళు ఆటో వస్తుందిలేండి కానీ ఒక నిమిషం ఎదురువండి. ఆటో ఎక్కడికి పోదు, మేమే ఎక్కిస్తాం మిమ్మల్ని ఆటో. చెప్పండి. తాను రే మేము ఎవరిని తన్నవండి. మరి ఏంది మరి? ఎందుకు? ఆ? కాదు మీరు ఒక నిమిషం ఆగితే అయిపోతుంది కదా. కొననికి కంపులో నిలబెట్టిండు. ఈ కంపు అబ్బా, మా మీద ఎందుకు అరుస్తున్నావు మరి? ఇగో నన్ను కంపులో నిలబెట్టిండు. స్ప్రేలు కొట్టుకొని కంపెనీ అసలు ఈడ వాసన వస్తుంది. ఇప్పుడు ఒకసారి తీయండి, మీరు మీరు తీయండి. స్మెల్ వస్తుంది. ఒకటి మేము తినలేదు, మేము లేదు, మేము ఎండలోనే ఉన్నాం, మేము వాసనలోనే ఉన్నాం. అడిగిన దానికి సమాధానం చెప్పేసి వెళ్ళిపోండి. మీడియా పైన విరుచుకుపట్టం కాదు, మీడియాని తిట్టడం కాదు. కాదు చేసిన దానికి దేవుడు దెయ్యం అని చెప్పి తిరిగినాడు కదా. ఓకే, వాళ్ళు అందరూ ప్రశ్నిస్తారు కాబట్టి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. మీరు ఇప్పుడు మేము చెప్పినా చెప్పకుండా మీరు రాస్తాను కదా, రాయలు. మరి చెప్తే నిజమే రాస్తాం కదా. నువ్వు చెప్తే నిజమే చెప్పిందే రాస్తాం. మేము రాస్తాం. నేనేం చెప్పాలి? నిజం ఏం మీ చెప్పలే. తమ్ముడు ఇట్లా పూజలు చేస్తుంది నీకు తెలుసా? ఆ? మీ తమ్ముడు పూజలు చేసి డబ్బులు తీసుకుంటే తెలుసా నీకు? తెలియదు. తెలీదు. 2 కోట్లు మీ అకౌంట్ లో ఎట్లుండే మరి? మా అకౌంట్లు ఉంటాయి ఇక. ఇంకో తమ్ముడు అకౌంట్ ఎట్లా వచ్చింది మరి? మా అన్ని అకౌంట్లు ఇస్తాం, వీళ్ళు వచ్చి చెక్ చేసుకోవాలి. వర్షిని మీ ఇంటికి వచ్చిందా? ఆ? వర్షిని మీ ఇంటికి వచ్చిందా? మీ ఇంటికి వస్తా అని చెప్తుంది. ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నదేమో. కాదు మీ ఇంటికి తీసుకొచ్చాడంటగా మరి. వర్షిని పెళ్లి చేశారంటగా మరి. ఏమో నాకు తెలియదు. తెలియకుండానే మీ దగ్గరికి వచ్చానని అమ్మాయి చెప్పిందా? నాకేం తెలుసు, నేను వేరే ఇంటికాడ ఉంటా. కాదు ఇప్పుడు మీ తమ్ముడు చేసిన దానికి సమర్థిస్తున్నావా? ఆ? మీ తమ్ముడు చేసిన దానికి సమర్థిస్తున్నావా? నేను తొయ్యకు ఏదో తొయ్యకు అసలు తొయ్యకట్లా. మీడియా ఇక్కడ కూర్చొని ఉండాలా? నువ్వు కూసుంటావా నించుంటావా? తొయ్యకు. అడిగిన దానికి సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు నుంచి. ఎవరు పక్కనిస్తలేదు?